ఈ యొక్క దినమున దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క మాటలను వినటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మరి అందును బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. గతించినటువంటి కాలంలో మనం నేర్చుకున్నటువంటి పాఠాలు బైబిల్ అర్థం కావాలంటే ఉండవలసింది లౌకిక జ్ఞానమా దైవికమైన జ్ఞానమా అని మొదటి పాఠం నేర్చుకున్నాము. రెండో పాఠం యవనస్తులు దేనికి దూరంగా ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మూడో విషయాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఒకసారి. రైట్. ఈరోజు చరిత్రకారులు ఈ దినాన్ని ఒక దినంగా పరిగణిస్తారు. ఏ దినమా దినము? ఈ డే మేడే అని అన్నాము, కారణం లేదు. ఈ దినాన్ని ఏ దినంగా పరిగణిస్తారంటే శ్రామికుల దినం. ఏ దినం? శ్రామికుల దినం. మనకందరికీ తెలుసరా బాబు మేడే అని. ఈ డే మేడేనే ఫస్ట్ డే ఇది. కాబట్టి ఈ దినం ఏ దినం అంటే శ్రామికుల దినం. శ్రామికుల దినం రోజు ఈ శ్రామికుల దినాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే ప్రపంచంలో అన్నిటికీ దినాలున్నాయి, అన్నిటికీ డేలున్నాయి. ఒక విషయాన్ని చూస్తే టీచర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, HIV డే, అంతే కదా. ఈరోజు మనం ఆలోచిస్తే ప్రతి దానికి రోగాలకు కూడా డేలున్నాయి. కానీ అన్నిటికీ డేలున్నప్పుడు ఇప్పుడు దేనికి డే లేదు? వీళ్ళంతా కార్మికులు అంటే కష్టం చేసుకునేవాళ్ళు. వీళ్ళని ఏమనంటే వీళ్ళని ఏమని చెప్తారంటే మార్క్సిస్టులు అంటారు వీళ్ళని. ఏది మార్క్సిజం? ఏంటి మార్క్సిజం? మార్క్సిజం ఏంటంటే కష్టం చేయాలి, శ్రమించి చెమట కార్చి పని చేయాలి. దీన్ని ఏమన్నారంటే మార్క్సిజం. అయితే ప్రియులారా, మరి యొక్క దినములో మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం మనిషి ప్రయాసం దేనికోసం. మనిషి ప్రయాసం దేనికోసం అన్న విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఏమిటి ప్రియులారా, ఈ భూమి మీద మానవుడు కష్టపడుతూనే ఉన్నాడు. కష్టపడని మానవుడంటూ ఎవరు కూడా లేరు. కష్టపడని పనంటూ కూడా భూప్రపంచములో ఏది కూడా లేదు. ప్రతిదీ కష్టపడాలి చెబుతారు పెద్దలు. కష్టే ఫలి. మనం కష్టపడి పని చేస్తేనే మనకు ఫలితం దొరుకుతుంది అంటారు. ఇంకొంతమంది వీటిని గురించి ఆలోచిస్తూ వీటిని గురించి మాట్లాడుతూ ఇంకొంతమంది అన్నారు. ఏమని చెప్పారు వాళ్ళంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అంటారు. అయితే ఈ విధంగా మన లోకంలో సామెతలు తీసుకుని వెళ్ళిపోతే చాలా ఉన్నాయి. అయితే ఆ సామెతలతో మనకిప్పుడు పని లేదు. కానీ ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అసలు మనుషులకు ఈరోజు ఏ దినం అంటే శ్రామికుల దినం, కష్టపడేవారి దినం. అయితే పడుతున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి, కష్టపడుతున్నారు కాబట్టి, కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక దినం ఉండాలని నిర్ణయించారే తప్ప ఒక విషయం, కష్టపడుతున్నారు కాబట్టి కష్టపడే వాళ్ళకు ఒక దినము ఉండాలి అని చెప్పి నిర్ణయించారు. అయితే ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల పిల్లలు నేను అడుగుతున్నాను, అసలు మనిషికి కష్టం అనేది ఎందుకు వచ్చింది? అసలు మానవుడు కష్టం ఎందుకు పడాలి? అసలు కష్టపడటానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అసలు మనిషి కష్టపడుతున్నాడు కాబట్టి శ్రమజీవులకు ఒక దినం, కష్టపడుతున్నాడు కాబట్టి కష్టపడేటువంటి వారికి ఒక రోజు అని చెప్పుకుంటాం. కానీ మనిషి కష్టపడుతున్నాడంటే కష్టపడుటకు కారణం ఎవరు? కష్టపడుటకు కారణం ఏంటి? కష్టపడుతున్నారంటే వీళ్ళు కష్టపడుతున్న వీళ్ళకి ఒక దినం ఉండాలి, వీళ్ళకి ఒక దినం ఉండాలని చెప్పారే తప్ప అసలు మానవుడు కష్టపడుతున్నాడంటే మానవునికి కష్టం ఎందుకు వచ్చింది? శ్రమ ఎందుకు వచ్చింది?
అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏ దానం అంటే అంటాడు ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? శ్రమదానం. ఏ దానం? శ్రమ పడుతున్నాడు కాబట్టి శ్రమను గుర్తించి ఒక దినాన్ని ఇచ్చారే తప్ప మనిషికి శ్రమ ఎందుకు వచ్చింది, ప్రయాసం ఎందుకు పడుతున్నారు, అసలు మనిషి ప్రయాస పడుటకు కారణం ఏంటి అన్న విషయాన్ని ఆలోచిస్తే ప్రపంచములో ఎవరిని అడిగినా దీనికి సమాధానం దొరకదు. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కడు ప్రయాసపడేవాడే ఉన్నాడు. ఏమిటి మీరు ఎందుకు ప్రయాసపడుతున్నారంటే వీడంటాడు ఎందుకు కష్టపడుతున్నాడంటే కూటి కోసం. దేనికోసం అండి? కూటి కోసం. ఏమండి ఈ పని ఎందుకు చేస్తున్నారు? కూటి కోసం. మీరు ఎందుకు చేస్తున్నారు? కూటి కోసం. ఇది ఎందుకు చేస్తున్నారు? కూటి కోసం. దొంగతనం ఎందుకు చేస్తున్నారు? కూటి కోసం. హత్యలు ఎందుకు చేస్తున్నారు? కూటి కోసం. అంతే కదండి. మనిషి ఏ పని చేసినా దేనికోసం? కూటి కోసం అంటున్నాడే తప్ప తను చేసే ప్రతి కష్టాన్ని భోజనం కోసమే చేస్తున్నాడు అంటున్నాడే తప్ప ప్రియులారా అసలు మానవునికి ప్రయాస అన్నది ఎందుకు వచ్చింది అని ఎవరు చెప్పగలరంటే ప్రపంచములో పుట్టిన ప్రతి మనిషి ప్రయాస పడుతున్నాడే తప్ప, ప్రయాస పడేవాడుగా ఉన్నాడు తప్ప. అయితే ఈ ప్రయాస గురించి చెప్పాలంటే నరమాత్రులలో ఎవరు కూడా చెప్పలేరు. మరి ఎవరు చెప్పాలి దీని గురించి? ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు తప్ప ప్రపంచంలో దీని గురించి ఎవరు కూడా చెప్పలేరు. కారణం అండి, మనం పుట్టేలో మన తాత కష్టం చేస్తున్నాడు, వాళ్ళ తాత పుట్టేలో వాళ్ళ తాత కష్టం చేస్తున్నాడు. కాబట్టి కష్టం యొక్క వివరణ, కష్టం యొక్క విషయం ఎవరు కూడా చెప్పలేరు. నువ్వు వ్యవసాయం ఎందుకు చేస్తున్నావు అంటే మా తాత చేస్తున్నాడు కాబట్టి నేను కూడా, అంతే కదా. జస్ట్ సింపుల్ ఆన్సర్. అసలు మనిషి అనేవాడు ఎందుకు కష్టపడుతున్నాడని మనం పరిశీలిస్తే ప్రియులారా దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పినటువంటి మాట, ఒక మాట చూద్దాం ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది, ప్రయాసముతోనే నీవు నీ బ్రతుకు దినములన్నీయో దాని పంటను తింటావు. ఎలా 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 తింటావు నువ్వు? నీవు నీ భార్య మాట విన్నావు, నీ భార్య మాట విని నువ్వేం చేసావు? నా మాటను కాదన్నావు. నా మాటను ఏమన్నావు? ఏమండి, ఆదాము దేవుని మాట విన్నాడా, భార్య మాట విన్నాడా? ఆలోచించండి. ఆదాము భార్య మాట విన్నాడు కానీ దేవుని మాట వినిన పాపాన పోలేదు. నీ భార్య మాట విని నువ్వు పండు తిన్నావు. నీ భార్య మాట విని నువ్వు పండు తినటం వలన ఏమొచ్చింది? భూమికి శాపం వచ్చింది. ఏదొచ్చింది? భూమికి శాపం వచ్చింది. అయితే భూమి శపించబడింది. నువ్వు కూడా నీ బ్రతుకు దినములన్నీయో ప్రయాసముతో నేలకు పొలానికి వెళ్ళాలి, కష్టపడి భోజనం చేయాలి, కష్టపడి భోజనం చేయాలి. ఏం చేయాలండి? కష్టపడి భోంచేయాలి. ఏమండి, మనిషికి కష్టం ఎందుకు వచ్చింది? దేవుని మాట విన్నందుక, భార్య మాట విన్నందుక. ఎవరి మాట అండి? దేవుని మాట విన్నందుక, భార్య మాట విన్నందుకు. అంటే భార్య మాట విన్నందుకే వచ్చింది ప్రయాసం. ఎవరైనా చెప్పగలరు? దేవుని మాట కాదన్నందుకే మనిషికి కష్టం వచ్చింది. దేవుని మాటను విని విడిచిపెట్టినందుకే మనిషికి కష్టం వచ్చింది. ఈరోజు మనమందరం కూడా ఎర్రటి ఎండలో మనం వెళ్ళి పొలంలో పని చేస్తున్నామంటే దానికి కారణం ఏంటి? మొదట మన ఆది తల్లిదండ్రులు చేసినటువంటి తప్పును బట్టి మనమందరం కూడా ఈరోజు భూమి మీద రైతులు అనేవాళ్ళు పుట్టారు, లేకపోతే రైతులు అనేవాళ్ళే లేరు.
కష్టమే లేదండి, పండు తెంచుకోవటం, తినటం, అంతే. తినటం, ఎక్కడ ఎక్కడ పగలైతే అక్కడ ఉండటం, ఎక్కడ రాత్రి అయితే పండుకోవటం, అంతే కదా. కష్టం లేదు, చావు లేదు, వేదనలు లేవు, ఏవి కూడా లేవు. ఏమైనా ఉన్నాయా? పండు తినకపోతే చావే లేదు. చావే లేదు కాబట్టి కష్టం కూడా లేదు. అంటే ఇవన్నీ, ఈ కష్టం వెనకాల, ఈ ప్రయాసం వెనకాల ఉన్నది ఎవరంటే మనిషి దేవుని మాట వినకపోవటం. అసలండి దేవుడు ఏదైనా ఒక శిక్ష వేయాలి, అంతే కదా. ఏదైనా దేవుని మాట వినలేదు, ఏదైనా శిక్ష వేయాలి. కానీ ఈ కష్టాన్ని ఎందుకు పెట్టాడు? ఈ కష్టాన్ని మనిషికి ఎందుకు పెట్టాడు? ఈ కష్టాన్ని పెట్టుట వెనకాల ఉన్న కారణం ఏంటి? నువ్వు ప్రయాసముతోనే నీ యొక్క నేలను పండించి నీవు ఆహారం సంపాదించుకుందు అన్నాడు కదా, అంతే కదండి. సంపాదించుకుందు అన్నాడు కదా. అసలు కష్టాన్ని, ఈ ప్రయాసను ఎందుకు పెట్టాడు? ఈ ప్రయాసని పెట్టుట వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, గ్రంథంలో దేవుడు మనిషికి ప్రయాసను పెట్టాడు. ఎవరు పెట్టారు అమ్మా? ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. తను బలవంతంగా పెట్టాడు, లేకపోతే తప్పు చేస్తే పెట్టాడా? తప్పు చేస్తే పెట్టాడు. కానీ ఈ కష్టాన్ని దేవుడు ఎందుకు పెట్టాడో తన గ్రంథంలో చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి తిని గ్రహించుటకై నా మనస్సు నిలిపి తిని, వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము కఠినమైనదా, బహు కఠినమైనదా? ఏమిటి దేవుడు? మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు తన గ్రంథములో చెప్పాడు. ఏం చెప్పాడంటే దీని వలన అభ్యాసము పొందాలి. దేని వలన? ప్రయాసాన్ని ఎందుకు పెట్టానంటే, ప్రయాసం ఎందుకు పెట్టానంటే అభ్యాసం. ఏంటి అభ్యాసం? అభ్యాసానికి అర్థం ఏంటి? అభ్యాసం అనగా నువ్వు శిక్షణలోనికి వెళ్ళాలి, నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి, నువ్వు జ్ఞానం తెచ్చుకోవాలి. నీకు జ్ఞానం రావాలి, నీకు బుద్ధి రావాలని నేను నీకు ఏం చేశానో తెలుసా? ఇదేనా అటాచ్మెంట్ చేశాను? ప్రయాసమును నేను జత చేశాను. ప్రయాసాన్ని జత చేశాను. ఆ ప్రయాస ఎలాంటిదంటే బహు కఠినమైనది. ఈ బహు కఠినమైన ప్రయాసను దేవుడు ఏం చేశాడు? దేవుడు జత చేశాడు. జత చేసి ప్రయాసను పెట్టాడు. ఎవరికి? మనిషికి. ఎందుకు పెట్టాడు ప్రయాసను? అభ్యాసం పొందాలి. అభ్యాసం. బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కష్టం వచ్చిందనుకో, కష్టం వస్తే ఏడుస్తాం. ఏది? కష్టం వస్తే ఏడుస్తాం, అంతేనా? కష్టం వస్తే ఏడవటం కాదు, కష్టపడినప్పుడు అంతా జ్ఞాపకం రావాలి. ఏంటి? ఇది మా ఆది తల్లిదండ్రులు చేసిన ఆనం జ్ఞాపకం రావాలి. కష్టపడేటప్పుడు ప్రతిసారి ఇది నేను చేసిన తప్పే అని జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాడు దేవుడు. కానీ ఆదాం ఏమైనా జ్ఞాపకం చేసుకున్నాడా? జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకంటే దీని వలన అభ్యాసము నొందవలనని మానవుల కొరకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. ఈ కఠినమైన ప్రయాసను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే దీని వలన అభ్యాసం పొందాలి. అభ్యాసం పొందటానికి దేవుడు కష్టాన్ని, లేకపోతే ప్రయాసను జోడిస్తే, జత చేస్తే మానవుడు ఏం చేశాడు? మనిషి ఏం చేశాడు? మనిషి ఏం చేశాడో మనం గ్రంథాన్ని చూడగలిగితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం.
ఒకడు ఒకడు జ్ఞానముతోను జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడుతున్నాడట. దేంతనా దేంతో? ఒకడు జ్ఞానము చేత తెలివితో యుక్తితో కష్టపడుతున్నాడట. అంటే కష్టాల్లో కూడా ఏముందంట? జ్ఞానమైన కష్టం ఉంది. నెక్స్ట్ తెలివైన ప్రయాసం ఉంది. నెంబర్ 3 యుక్తిగా పడే కష్టం ఉంది. యుక్తిగా దేనండి? జ్ఞానముతో కష్టపడే జ్ఞానముతో కూడిన ప్రయాసం ఉంది, తెలివితో కూడిన ప్రయాసం ఉంది, యుక్తితో కూడిన ప్రయాసం ఉంది. మైకి దుమ్మంటది కానీ తీసుకొస్తాడు ఎంత యుక్తిగా. అంటే మనిషి ప్రయాసను దేవుడు జత చేశాడు. ఎందుకోసం జత చేశాడో ఆలోచించటం, లేకపోతే తెలుసుకోవటం మానేశాడు. తెలుసుకోవటం మానేసి ఏం చేస్తున్నాడు మానవుడు అంటే? ఏం చేస్తున్నాడు మనిషి అంటే? మనిషి ఏం చేస్తున్నాడంటే తెలివితో యుక్తితో జ్ఞానంతో ప్రయాసపడటం ప్రారంభించాడు. తెలివితో ఎలా సంపాదించగలరు? యుక్తితో ఎలా సంపాదించగలరు? ఏమండి ప్రియులారా, యుక్తితో తెలివితో జ్ఞానంతో ఎలా సంపాదించగలరంటే ఈయన ఎక్కడ కూడా ఫైనాన్స్కి ఇస్తాడు. నోటికి ఎంత? 10 రూపాయలు. మీకు ఫైనాన్స్ అని తెలియదులే, మీకు ఫైనాన్స్ అసలు తెలియదులే. 110 రూపాయలు. ఇది ఎవరు? జ్ఞానంతో సంపాదించేవాడు. ఏం లేదు, ఉదయం స్టైల్గా వెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఒక పెన్ తీసుకొని, ఒక చిన్న పుస్తకం తీసుకొని వెళ్ళిపోతాడు. అన్నీ రాసుకొని వస్తాడు, కలెక్షన్ చేసుకొని వస్తాడు. ఇది ఎవరు? తెలివితో సంపాదించేవాడు. నెక్స్ట్ జ్ఞానంతో సంపాదించేవాడు ఒకటి ఉన్నాడు. పెట్టుబడి రూపాయి ఉండదు సాయంత్రానికి. వీడు జ్ఞానంతో సంపాదించేవాడు. నెక్స్ట్ ఇంకొకడు యుక్తిగా ఏం చేస్తాడు? యుక్తిగా అంటే తన కింద 10 మంది కూలీలను పెట్టుకుంటాడు, 10 మంది పనులను పెట్టుకుంటాడు. పనులను పెట్టుకుని ఇతని మీద 20, ఇతని మీద 20, ఇతని మీద 40, ఇతని మీద 50. యుక్తి అయిపోయింది. మైకి దుమ్మంటదు, డబ్బులే. అంటే మనిషి ప్రయాసపడుతున్నాడు. ప్రయాసపడుతున్నటువంటి విధానంలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఏంటంటే, ఆ యొక్క విధానాలు ఏంటంటే తెలివితోనూ జ్ఞానముతోనూ యుక్తితోనూ ప్రయాసపడుచున్నాడు. జ్ఞానముతో తెలివితో యుక్తితో ప్రయాసపడుతున్నాడు. ఎందుకోసం ప్రయాసపడుతున్నాడు? ఈ మానవుడు ఎందుకోసం ప్రయాసపడుతున్నాడు? ఒకసారి మన గ్రంథాన్ని చూడగలిగితే పిల్లరా, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 6వ అధ్యాయము 9వ వచనం. మనస్సు అడియాసను కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ఒక మాట చెప్తున్నాడు దావీదు, సొలొమోను గారు చెప్తారు. ఏమంటారంటే మనుషుల ప్రయాసమంతయో వారి నోటికే. 7వ వచనం అనుకుంటా. అదే రైట్. మనుషుల ప్రయాసమంతా వారి నోటికి కూటికి.
అయితే మానవుడు తెలివితో యుక్తితో జ్ఞానముతో మానవుడు సంపాదిస్తున్నాడు, కూడబెడుతున్నాడు. దేనికోసం సంపాదన, దేనికోసం కూడబెడుతున్నావు? యుక్తితో తెలివితో జ్ఞానముతో నువ్వు సంపాదిస్తున్నావు కదా. నీ సంపాదన దేనికోసమై అంటే జ్ఞానులకు జ్ఞాని, మహాజ్ఞాని ఎవరు? సొలొమోను మహారాజు. ఈ సొలొమోను మహారాజు ఏం చెప్తున్నాడంటే మనుషుల ప్రయాసమంతా నెంబర్ 1 నోటికి దేనికి? నోటికి కూటికి. నోటి కోసం. కష్టం ఎందుకోసం? నోటి కోసం. మనిషి ప్రయాసపడుతున్నాడు. ప్రయాసం ఎందుకోసమై అంటే నోటి కోసం. మొదటి తన కోసం ప్రయాసం, రెండవది దేనికోసం? చూడండి ఒకసారి. అదే యెషయా గ్రంథము 47వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 17వ వచనం. 41:17 అనుకుంటూ చూడండి. 41:17. దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. క్షమించండి, 47:15 వచనమే. క్షమించండి, 47వ అధ్యాయము 15వ వచనం, చివరి వచనం. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుతుంది. ఎవరి కోసం ప్రయాసపడ్డావు? అమ్మా, మొదటిది నీ కోసం. నెక్స్ట్ ఎవరి కోసం? నువ్వు ఎవరి కోసం ప్రయాసపడ్డావు? నువ్వు ఎవరి కోసం అంటే భార్య, పిల్లలు. అంతే కదండి. మొదట ఎవరు? మొదట నేను, తర్వాత ఎవరు? భార్య, పిల్లలు. మనిషి ప్రయాసం తన కూటి కోసం, తన నోటి కోసం అయితే మనిషి ఇంకా నీవు ఎందుకు ప్రయాసపడుతున్నావంటే ఇతనంటున్నాడు అలసిపోయేంత ప్రయాసం ఎందుకయ్యా అంటే చెబుతున్నాడు. ఏమంటే ఈ అలసిపోయేటంత ప్రయాసం ఎందుకోసం అంటే నా భార్య పిల్లలు. ఏమండి, భార్య పిల్లల కోసం ప్రయాసపడి పడి 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 అలసిపోతాడు. అలసిపోయేంత ప్రయాసపడతాడు. అలసిపోయేంతగా ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు మానవుడు. రాత్రి పగలు ఏమంటే పని చేస్తున్నాడు కదండి. డే అండ్ నైట్. రాత్రి ఒక కూలి, పగలు ఒక కూలి. రాత్రి పగలు పని చేసి ఏం చేశాడు? అలసిపోతున్నాడు. అలసిపోయేంతగా కష్టపడ్డావా? ఏమంటే పగలొక్కులు రాత్రి ఒక్కులు. దేవుని కోసం ఇంకా బతికే ఎక్కడుంది? దేవుడు అనే పదాలకు ఏమైనా స్థానం ఉందా? వాక్యం అన్నటువంటి దానికి ఏమైనా స్థానం ఉందా? ప్రార్థన అన్నదానికి ఏమైనా స్థానం ఉందా? ఏం లేదు. నేను, నా భార్య, నా పిల్లలు. నా పని. అంటే మానవుడు తన 60-70 సంవత్సరాల జీవిత కాలంలో తన కడుపు కోసం, తన భార్య కోసం, తన పిల్లల కోసం, కడుపు భార్య పిల్లలు, దీనికోసమే ప్రయాస పడి ఏమైపోయాడు? అలసిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు. అలిశాడు, సొలిశాడు, సొమ్మసిల్లాడు. అలసి సొలసి సొమ్మసిల్లిపోయాడు. ఎవరి కోసం? భార్య పిల్లల కోసం ప్రయాస పడి అలసి సొలసి సొమ్మసిల్లి చివరకు మరణానికి దగ్గరవుతాడు. దేనికండి? చావుకు దగ్గరవుతాడు.
మరణానికి దగ్గర అవుతాడు ఇతను. మరణానికి దగ్గర అవుతాడు. మరణానికి దగ్గరైతే ఇతడు చచ్చిపోతాడు. ఏమైపోతాడు ఇతడు చచ్చిపోతాడు. ఇతడు చచ్చిపోతాడు. ఏమవుతాడు? ఇతడు చచ్చిపోయి ఇతడు ఏమవుతాడు? దేవుడు చెప్పాడు. మనిషి తన కోసం తాను కష్టపడి మరణిస్తే, తన కుటుంబం కోసం కష్టపడి మరణిస్తే, తన భార్య తన పిల్లల కోసం తన వారి కోసమే కష్టపడి మరణిస్తే అతడు ఏమవుతాడు? దేవుడు గ్రంథంలో చెప్పాడు. చూద్దాం ఒకసారి. హబక్కుకు గ్రంథం, హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. హబక్కుకు 1వ అధ్యాయం 13వ వచనం. జనములు ప్రయాసపడుదురు గాని దేని పాలవుతారు? అరే నాయన, నువ్వు కష్టపడతావు, నీ భార్య నీ పిల్లల కోసం కష్టపడతావు కాను నువ్వు వెళ్ళేది నరకానికి. ప్రార్థన టైం లేదా? వాక్యం టైం లేదా? దేవుడి కోసం బ్రతకటం టైం లేదా? దేవుడి కోసం బ్రతకటం రాదు, దేవుని పని చేయటం రాదు, దేవుని గురించి ఆలోచించటం రాదు. నీవే నీ గురించి ఆలోచించుకున్నావు, నీ కుటుంబం గురించి ఆలోచించుకున్నావు. ఆలోచించుకొని ఒక రోజు చావు వచ్చింది, ఒక రోజు మరణం వచ్చింది, ఒక రోజు మృత్యు వచ్చింది. ఎవరి దగ్గరకు? అందరి బంధువయ్యా, నాట్ మరణమేనయ్యా. అందరికి బంధువు చావు. అందరికి బంధువు చావైతే ఆ చావు ఒకరోజు పలకరిస్తుంది. ఆ ఒకరోజు చావు వస్తే ఏమైపోవాలి? నువ్వు వెళ్ళిపోవాలి. ఏమైపోవాలండి? వెళ్ళిపోవాలి. ఈరోజు అదే జరిగింది. ఈరోజు ఏం జరిగింది? అమ్మగారు పాపం పింఛన్ దగ్గరికి వెళ్ళి పింఛన్ తెచ్చుకొని చక్కగా తన దగ్గర ఉంచుకొని మంచిగా ఈ నెలంతా టిఫిన్లు చేద్దాంలే అనుకుందా? ఇంటి దగ్గరకు వచ్చింది స్పాట్ డెత్. మనిషికి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణించక ముందు నేను ఆలోచించాలి. నేను నా కుటుంబం కోసం ప్రయాసపడినది ఎంత? నేను దేవుని కోసం ప్రయాసపడినది ఎంత? నేను నా కుటుంబం కోసమే ప్రయాసపడితే నా ప్రయాసమంతా నా కుటుంబం వారికి చెందుతుంది. నేను ఎక్కడికి చెందుతాను? అగ్నికి. ఎక్కడికండి? వారు ప్రయాసపడుదురు కానీ వారు ఏమైపోతారు? అగ్నిపాలైపోతారు. అగ్నిగుండానికి వెళతారు. ఎక్కడికండి? అగ్నిలోనికి వెళతారండి. అగ్నిగుండానికి వెళతారు. కారణం, మనిషి కష్టపడితే, మనిషి తన గురించి తాను ప్రయాసపడితే, తన గురించి తాను కష్టపడి మరణిస్తే, ప్రయాసపడి మరణిస్తే అతడు వెళ్ళేది నరకాగ్నిగుండం. అతడు వెళ్ళేది అగ్నిగుండం. పిల్లారా, మరి ఆస్తి కష్టపడ్డావు కదా, ప్రయాసపడ్డావు కదా, ప్రయాసపడి సంపాదించావు కదా, కూడబెట్టావు కదా, అలసిపోయేందుకు ప్రయాసపడ్డావు కదా. ప్రయాసపడినటువంటి దాంట్లో ఏదైనా చిల్లి గవ్వైన నీతో వస్తుందా? ఏమంటే వస్తుందా? మనం కష్టపడి సంపాదించానండి, సంపాదించినది ఏది అని నేను తీసుకెళ్తానా? తీసుకెళ్ళవి అంటున్నాడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను కష్టపడ్డాడు. ఇదేమంటావు? ఇది నా కష్టం, ఇది నా డబ్బు. ఏమి?
నా ఇష్టం అంటున్నావు కదా, నువ్వు ప్రయాసపడి కష్టపడి ప్రయాసపడి చేసుకున్న దాంట్లో ఒక చిల్లి గవ్వ కూడా నీవు తీసుకెళ్ళావు. ప్రయాసపడి సంపాదించినది ఏది కూడా నీతో రాదు. మరి నీతో రాకుండా ఎక్కడ ఉంటుంది? అది ఇక్కడే ఉంటుంది. అదేమవుతుంది? అది ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఉంటే ఏం చేస్తావు నువ్వు? తెలివితోనూ 21 వచ్చినాం 2:21 2:21 వచ్చినాం. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును, అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దాన్ని ఆస్తిగా ఇచ్చిపోతాడు. ఎవరికి చెల్తాడండి? ఒకడు తెలివితో యుక్తితో జ్ఞానంతో కష్టపడతాడు. కష్టపడి చేసి 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 ఎవరికి చెడిపోతున్నాడు? దానికోసం ప్రయాసపడనివాడు ఎవరండి? ప్రయాసపడని వారికి చెల్లిపోవాలి. ఇప్పుడు మన తాతోళ్ళు ఉన్నారు. మన తాతోళ్ళు కొన్ని 10 ఎకరాల్లో పొలాలు సంపాదించి ఏం చేశారు? వాళ్ళ పిల్లలకి చెల్లిపోయారు. వాళ్ళ పిల్లలు ఏమైనా కష్టపడ్డారా? కొన్నారా? ఏం చేయలేదు. అంటే మీరు ఆలోచించారు పిల్లరా, మానవుడు కష్టపడతాడు. ఎవరి కోసం? తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం, తన కోసం కష్టపడి ఒకరోజు మరణిస్తాడు. ఒకరోజు ఏం చేస్తాడు? మరణిస్తాడు. మనిషి మరణించగానే అతడు ఏమైపోతాడట? అగ్నికి వెళ్ళిపోతాడు. తాను ప్రయాసపడి సంపాదించిన దాంట్లో ఒక చిల్లి గవ్వ కూడా తీసుకొని వెళ్ళిపోడు. అదంతా ఎవరికి చెందుతుంది? ప్రయాస పడని వారు ఎవరు? భార్య, పిల్లలు. ఎవరండి? పిల్లలు ఏం చేస్తారు? చక్కగా పంచుకుంటారు. ఇది నీది, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. ఆస్తి పంపకాలలో కూడా గొడవ. అంతే కదండి. వాడికి ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది. నువ్వు ప్రయాసపడ్డావు, చచ్చావు. నీ కోసం ప్రయాసపడి తెచ్చావు. చచ్చిన నువ్వు ఏమైపోతావు? అంటాడు దేవుడు. అగ్నిపాలవుదురు. అగ్నిలోనికి వెళతారు. అయితే ఇక్కడ ఒక విషయం అర్థమైంది. మనిషి తన కోసం ప్రయాస పడితే అతడు వెళ్ళేది ఎక్కడికండి? తన కోసం ప్రయాస పడుతున్నది వేస్ట్, వ్యర్థము. వ్యర్థమైన ప్రయాసం, అది వ్యర్థమైపోయే ప్రయాసం. అయితే వ్యర్థమైపోయే ప్రయాసం కోసం ఏడే శ్రామికుల డే. కష్టపడ్డావు కాబట్టి డేనిచ్చాం. ఈ కష్టాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అభ్యాసం పొందాలరా బిడ్డ అని ఇచ్చాడు. అభ్యాసం పొందాలరా అని ఇస్తే నువ్వు అభ్యాసం పొందకుండా ఆస్తుల సంపాదనకు అలవాటు పడ్డావు. ఆస్తులు సంపాదించావు, కూడబెట్టి పిల్లలకి ఇచ్చి వెళ్ళిపోయావు. ఎక్కడికి? అగ్నిగుండానికి, నరకాగ్నిగుండానికి. మనిషి తన కోసం, తన కుటుంబం కోసం ప్రయాసపడితే అతనికి వచ్చేదే. మీరు ఇప్పుడు ఆలోచించండి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవుని కోసం కష్టపడిన వాళ్ళు ఎవరు? మా తాత పడ్డాడా? మా అవ్వ పడిందా? లేకపోతే ఎవరైనా పడ్డారు? అయితే దేవుని కోసం పడలేదు, నరకం. దేవుని కోసం పడలేదు, నరకం. అంతే కదండి. ఈవెన్ మనం కూడా దేవుని కోసం ప్రయాస పడకపోతే ఎక్కడికి? అగ్ని పాలైపోతాం. అయితే మనిషి తన కోసం తాను ప్రయాసపడితే ఇతడు వెళ్ళేదే అగ్నిగుండానికి. మరి పరలోకం వెళ్ళాలంటే, దేవుని వద్దకు వెళ్ళాలంటే, నా కోసం నేను ప్రయాసపడితే నా ప్రయాసం వ్యర్థం అంటుంది గ్రంథం. మరి నేను ఎవరి కోసం ప్రయాసపడాలి? అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే పిల్లరా, ఒకసారి గ్రంథంలో మనం ఆలోచిస్తే, ఒకసారి గ్రంథాన్ని మనం పరిశీలన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ
మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. మన ప్రయాసం ఎవరి యందు ఉండాలి? ప్రభునందు. ప్రభునందు 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 ప్రయాసమా? ఏంటి ఇది ప్రభునందు ప్రయాసం అంటే? ప్రభునందు ప్రయాసపడితే అది వ్యర్థం కాదంట. అంతే కదా? మనం ఏమంటాం? ప్రభునందు ప్రయాసపడే వాళ్ళు వేస్ట్ గాళ్ళు అంటాం. ఏమంటామండి? యూజ్లెస్ ఫెలో అంటాం. అంటామనమా? పనికిరాని పకీర్గాడు, పనికిరానివాడు పచ్చిమిరపకాయల వ్యాపారం పెట్టుకున్నాడు అంటారా? దేవుడి గురించి చెప్పాడంటే అలుసు. దేవుని కోసం ప్రయాసపడేవాడంటే చిన్న చూపు ఉందా లేదండి సమాజంలో? అందుకే అంటున్నాడు ప్రభు, అంటున్నాడు వరే వారి కోసం కూడా కష్టపడతాను. మా అప్ప బుద్ధిమంతుడప్ప అంటారా రండి? మా అప్ప బంగారు కొండ. ఎవరి కోసం? తన కోసం ప్రయాసపడేటువంటి వాడిని కొండ అంటాడు. దేవుని కోసం ప్రయాసపడేవాడిని ఏంటండి? పనికిరాని వాడు అంటావా? ప్రభు అంటున్నాడు. అదే అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇదిగో నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. వ్యర్థం కాదు. ఇంతకీ ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదన్నాడు. ఇంతకీ ప్రభునందు ప్రయాస అంటే ఏంటి? ప్రభునందు ప్రయాస పడటం ఎలా? ప్రభునందు ప్రయాసం ఎలా పడాలి అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో ప్రయాసపడ్డారు. సువార్త పనిలో ప్రయాస. సువార్త కోసం ప్రయాస. దేనికోసం? నా కోసం నేను ఎక్కువ ప్రయాసపడతా. సువార్త కోసం ఎవడు పడతారు చెప్పండి? సువార్త కోసం. ఇప్పుడు మీ పని ఉంటే మీరు 5 గంటలకు లేస్తారా, 4 గంటలకు, 3 గంటలకు లేస్తారా? దేవుని పని ఉంటే లేస్తారా? చెప్పండి, ఎవరి పని ఉంటే లేస్తారు? దేవుని పని అంటే ఆ పని మా పని కాదు. దేవుని పని ఎవరి పని? అది పాస్టర్ల పని అనుకుంటాం మనం. అది సేవ చేసే వాళ్ళ పని అనుకుంటాం. కాదు, తప్పది. అందుకే పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? తన గ్రంథంలో చెబుతున్నాడు, ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. ఇదిగో ఫిలిప్పీ సంఘమా, క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ నాతో కూడా సువార్త పనిలో ప్రయాసపడ్డారు. ఎవరు? స్త్రీలు నాతో కూడా ప్రయాసపడ్డారు. నాతో కూడా ఏ ప్రయాస? సువార్త. ఏ ప్రయాస అండి? సువార్త కోసం ప్రయాసపడ్డారు. సువార్త కోసం ప్రయాసపడ్డారు. సువార్త కోసం ప్రయాసపడటమే ఏమండి? సువార్త కోసం ప్రయాసపడటమే ఏంటిది? ప్రభునందు ప్రయాస పడటం. ఈ ప్రయాస స్త్రీలైనా పడవచ్చు, పురుషులైనా కూడా పడవచ్చు. ప్రభునందు ప్రయాసపడేది పురుషులు ఒక్కటే, స్త్రీలు లేదండి అనటానికి వీల్లేదు. స్త్రీలు కూడా ప్రభునందు ప్రయాసపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనం చూద్దాం గ్రంథంలో. రోమీలకు రాసిన పత్రిక, రోమపత్రిక 16వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 12వ వచనం. ప్రభునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనం. ఎవరు? త్రుఫోసా అన్న 2 స్త్రీలు. ఎక్కడున్నారు వీళ్ళు? రోమా సంఘములో, రోమాలో ఉన్న క్రీస్తు సంఘములో ఉన్నారు. రోమాలో ఉన్న క్రీస్తు సంఘములో ఉన్న సభ్యులు స్త్రీలు. ఈ స్త్రీల గురించి పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. వీళ్ళు ప్రభునందు ప్రయాసపడ్డారు. ప్రభునందు ప్రయాసపడిన వారు ఎవరంటే త్రుఫోసా అన్నటువంటి ఈ స్త్రీలు కష్టపడ్డారు. ఎవరి కోసం? ప్రభు కోసం. ప్రభు కోసం కష్టపడితే మనం అనుకుంటాం, ప్రభు కోసం కష్టపడితే ఇంకెక్కడ అర్థం, అంత వేస్ట్లే అనుకుంటాం మనం. కానీ దేవుడు అంటాడు, ఏమంటాడు దేవుడు? ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అంటున్నాడు. కాబట్టి పిల్లరా,
మనం ప్రభువునందు ప్రయాసపడాలి. మనం ప్రభువునందు ప్రయాస అయినా పడాలి, లేకపోతే ప్రయాసపడే వాళ్ళకి సహకారులుగానైనా ఉండాలి. ఎలా ఉండాలండి? ప్రభువునందు ప్రయాసపడాలి, ప్రయాసపడే వారికి హెల్పర్స్గా, సహకారులుగా. ఎలా ఉండాలి? సహకారులుగానే ఉండాలి. ఏమంటే నేను ప్రభువులో నేను ప్రయాసపడను, ప్రయాసపడే వాళ్ళను కూడా నేను సహకరించిన వాళ్ళని అవహేళన చేస్తానంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. నువ్వు ప్రభువునందు ప్రయాస పడాలనుకున్నావా? పడు. నీ చేత కాదా? ప్రయాసపడే వాళ్లకు సహకరించు. ప్రయాసపడేటువంటి వారిని మాత్రం నువ్వు ఎంత మాత్రం మనసు నొప్పించకు, వాళ్ళను బాధపరచకు. ఏం చేయకూడదు? బాధపరచకూడదండి. బాధపరచకూడదని పౌలు గారు చెప్తున్నారు కొరింథీ సంఘానికి. చూద్దాం అసలు కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి సహోదరులారా అట్టి వారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచుండు వారందరికీ మీరు ఎలా ఉండాలి? మీరు విధేయులుగా ఉండాలి. సంగమా, కొరింథీ సంగమా, దేవుని పనిలో ప్రయాసపడుతున్నటువంటి వారికి మీరు విధేయత చూపించాలి. దేవుని పనిలో ప్రయాసపడుతున్నటువంటి వారిని అతనంతలే, వీళ్ళెంతలే, వాళ్ళెంతలే అని అనుకుంటే మాత్రం నువ్వు ఏం చేస్తున్నావు? నీ స్వనాశనం కోరుకుంటున్నావు. దేని కోరుకుంటున్నావు? స్వనాశనం. వాక్యం ప్రతిరోజు వాక్యం వినేవాడి బతుకంతే ఉంది, వాక్యం విననివాడి బతుకెంత ఉంది. అంతే కదండి? దేవుని కోసం బ్రతికేవాడి బ్రతుకంతే ఉంది, లోకం కోసం బ్రతికేవాడి బ్రతుకు అంతే ఉంది. ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా? ప్రభువునందు ప్రయాసపడడు. ప్రయాసపడాలని చెబితే మాత్రం ఏమొస్తుంది? మీషముంది, ఆ మీషానికి ఏముంది? ఒక రోషం ఉంది. అందుకే అంటున్నాడు, ఇదిగో కొరింథీ సంగమ, ప్రభువునందు ప్రయాసపడుచున్నటువంటి వారిని బాధ పెట్టద్దు, నువ్వు ఇబ్బంది పరచద్దు. నువ్వు సహకారిగా ఉండు, నువ్వు లోబడి ఉండు, నువ్వు గౌరవించు. గౌరవించే పనిలో నువ్వు లేవా, నీ స్వనాశనం నువ్వే కోరుకుంటున్నావని అర్థం. వాక్యం కోసం ప్రయాసపడేటువంటి వాళ్ళకు లోబడి ఉండాలి. ఎవరైనా, నేనైనా, నేను ఎవరికైనా వాక్యం నేర్చుకుంటే నేనేం చేయాలి? లోబడి ఉండాలి. మనం కూడా వాక్యం నేర్చుకుంటాము, మనం కూడా గౌరవించాలి, లోబడి ఉండాలి. వాక్యమే తింటాం కానీ గౌరవం ఉండదు, లోబడే తత్వం ఉండదు. ఉండదంటారా? అది ఉంటే మాత్రం డేంజర్. మనకెవరైతే వాక్యాన్ని చెబుతున్నారో, వాక్యం కోసం ప్రయాసపడుతున్నారో, వాక్యం కోసం ప్రయాసపడుతున్నటువంటి వారిని ఏం చేయమని బైబిల్ చెప్పిందో ఒకసారి మీరు చూడండి గ్రంథంలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ అధ్యాయం 17వ వచనం. ఓకే. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడుచుండు వారిని రెట్టింపు సన్మానమునకు యోగ్యులుగా ఎంచండి అన్నాడు పౌలు గారు. వాక్యమందు ప్రయాసపడే వాళ్ళకు, వాక్యం కోసం ప్రయాసపడే వాళ్ళు ఏం చేయాలి? రెట్టింపునకు సన్మానంగా. సన్మానం అంటే పూలదండేసి చప్పట్లు కొట్టమా సన్మానం? దండేసి తర్వాత దండిస్తారు. ఏమని? మేము తెచ్చి ఏం చేస్తే వారి మగకు మేము తెచ్చి సన్మానం చేసి, లేకపోతే సన్మానం ఎక్కడా అంటారా అని అనుకుంటామా? అయితే ప్రియులారా, ఆలోచించాలి. సన్మానించటం అంటే బోధకుడు, నీకు వాక్యం నేర్పిస్తున్నటువంటి బోధకుడు ఏ మార్గాన్ని అయితే చూపించాడో ఆ మార్గంలో నడవటం.
ఆయన చెప్పిన వాక్యానికి విధేయులుగా ఉండటం, అది సన్మానం. మనం ఏమనుకుంటాం? దండేసి దండం పెట్టాం సన్మానం అనుకుంటాం. కాబట్టి పిల్లరా, ప్రభునందు ప్రయాసపడాలి. ప్రభునందు మనం ప్రయాసపడాలి. ప్రభునందు ప్రయాసపడితే మన ప్రయాసం ఎక్కడికి పోదు. ఎక్కడికి పోతుందా? ఎక్కడికి పోదండి. ఎక్కడికి పోదన్నాడు. ఎవరన్నారు? దేవుడే అన్నాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అయితే ప్రియులారా, మేము ఇలాగ చెప్పుచున్నాము, మీరింతకంటే మంచిదియు రక్షణమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. కొరింథీయులకు రాసిన క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనమా? చూడండి ఒకసారి 10వ వచనం. మీరు చేసిన మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ చేయుచుండుట చేత తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు కష్టపడిన, మీరు ఏ చిన్న కష్టం ఎంతండి? ఎంత? ఇంత చిన్న కష్టం పడినా, దేవుడి కోసం ₹1 ఇచ్చినా, లేకపోతే దేవుడి కోసం ఎంత ఇచ్చినా, లేకపోతే దేవుడి పనికి ఎంత ఖర్చు చేసినా, దేవుడి పని మీరు ఎంత చేసినా, మీరు తన కోసం చేసిన పనిని దేవుడు మాత్రం మరచిపోడు. మరచిపోవటం ఎవడు కాదు? ఎవరు కదండి? అన్యాయస్తుడు కాదు. ఆయన న్యాయవంతుడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు న్యాయవంతుడు. న్యాయవంతుడైన దేవుడు చెబుతున్నాడు, మీరు నా కోసం ప్రయాసపడితే మీ ప్రయాసను నేను మర్చిపోను. నిత్యం నా జ్ఞాపకాలు ఉంటారు. మీరేం చేస్తారు? కొర్నేలు అనేటువంటి భక్తుడు ధర్మ కార్యక్రమాలు చేస్తే దేవుడు తన జ్ఞాపకాలలో ఉంచుకున్నాడట. దాన ధర్మ కార్యక్రమాలు చేస్తేనే తన జ్ఞాపకంలో ఉంచుకుంటే, పాపులను మార్చే పనిలో ఉంటే దేవుడు మర్చిపోడు ప్రియులారా. కాబట్టి దేవుని కోసం ప్రయాసపడ్డావా? ప్రయాసపడుతూ పడుతూ మరణించావా? ప్రయాసపడుతూ చనిపోయావా? ప్రయాసపడుతూ నువ్వు చనిపోతే దేవుడు నీకు ఒక మంచి ఫెసిలిటీని కల్పించాడు. ఏంటో అది చూద్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందుండి మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయు. పరలోకము నుండి ఒక స్వరము చొప్పగా వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి, రెస్ట్, ఏమైపోతారు? ప్రయాసపడ్డారు. ఎవరి కోసం? ఎవరి కోసం? ప్రభు కోసం ప్రయాసపడినటువంటి వాళ్ళకి రెస్ట్, విశ్రాంతి. మనం కూడా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా కష్టపడ్డామనుకో, అమ్మ అంటుంది అప్పుడు, నాయన చాలా ఎక్కువ పని చేసావు, కొద్దిసేపు ఆరాం చేయి, రెస్ట్ తీసుకో, కొద్దిసేపు ఇట్లా అడ్డం పడు అంటే అనమాట. భూమి మీద తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఈ యజమాని కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాడు. కానీ దేవుడి కోసం ప్రయాసపడితే, దేవుడి పనిలో ప్రయాసపడితే, ప్రభు నందు ప్రయాసపడితే, ప్రభు కోసం ప్రయాసపడితే, ప్రభు నందు ప్రయాసపడితే మన ప్రయాసం వ్యర్థం కాదు. అలా ప్రయాసపడినటువంటి వారికి ఏముంది? విశ్రాంతి. ఏముంది? వారు తమ ప్రయాసములు మాని విశ్రమించుదురు. అయితే ప్రియులారా, దేవుని కోసం ప్రయాసపడుతున్నప్పుడు మనుషులు గౌరవించొచ్చు, గౌరవించక పోవచ్చు. వీడు మానవుడు, వీడు నరుడు, వీడు గౌరవిస్తే ఎంత, గౌరవించకపోతే ఎంత. దేవుడి దగ్గర గౌరవం ఉంది, దేవుడి దగ్గర రెస్ట్ ఉంది, దేవుడి దగ్గర విశ్రాంతి ఉంది.
మనమందరం కూడా విశ్రాంతిలోనికి వెళ్ళాలి. మనమందరం కూడా విశ్రాంతిలోనికి వెళ్ళాలంటే మనం ఎవరి కోసం ప్రయాసపడాలి? ప్రభు కోసం ప్రయాసపడాలి. ప్రభు కోసం ప్రయాసపడితే నువ్వు విశ్రాంతిలోనికి వెళ్ళిపోతావు. నీ కోసం నువ్వే ప్రయాసపడితే ఆరని అగ్నిగుండానికి జారిపోతావు. ఓ మానవుడా, ఓ నరుడా, ఓ మనిషి, నీ కోసము నువ్వు ప్రయాసపడి ఆరని అగ్నిగుండానికి జారిపోతావా? దేవుని కోసం ప్రయాసపడి దేవుడుండే విశ్రాంతిలోనికి ప్రవేశిస్తావా? నిర్ణయం ఎవరిది? నాదే, మీదే? ఎవరిది? మీదే. ఇంత వాక్యమిని ఇంత వాక్యమిని ప్రభు పని పట్ల అశ్రద్ధ మీకు ఏర్పడిందా? దేవుని పని పట్ల శ్రద్ధ లేకుండా పోయిందా? అయితే మీకేమైందనమాట? ఏమైంది? మీ స్వనాశనమును మీరే కోరుకుంటున్నారు. మీ నాశనం వైపు, మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారని అర్థం. కనుక ప్రియులారా, ఈ మాట్లాడినటువంటి మీరందరూ కూడా ప్రభునందు ప్రయాసపడి దేవుడుండే పరలోకం చేరుకోవాలని, దేవుని చెంతకు చేరాలని దేవుడు కోరుకున్నాడు. కోరుకున్నదే వ్రాయించాడు. వ్రాయించినదే మన చేతికి ఇచ్చాడు. ఇచ్చినది చదివాను, చదివినది చెప్పాను. దాని ప్రకారంగా పాటిస్తే ధన్యులు మీరే. దాని ప్రకారంగా పాటించకపోతే దరిద్రులు కూడా ఎవరండి? మీరే. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ మాటలు విన్నాము తండ్రి. విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతకగలిగే భాగ్యమును, ధన్యతను, కృపను మీరు మాకు అనుగ్రహిస్తారని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాక మీ వాక్యాన్ని విని మా హృదయంలో ఉంచుకున్నట్టుకు మీరు కృప చూపండి. మీ బిడ్డలు నీ మాటలు చక్కగా విన్నారు తండ్రి. విన్నటువంటి ప్రతి మాటను వారి హృదయంలో ఉంచుకున్నట్టుకు మీరు కృప చూపండి. ముఖ్యంగా తండ్రి, ఈ కరోనా కాలంలోనైనా మీ బిడ్డలు మీ సన్నిధిలో చేరి మీ మాటలు వినటానికి మీరు కృపనిచ్చారు. ప్రతి బిడ్డను మీరు మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా తండ్రి, మరి ఈ యొక్క కరోనా బారిన పడకుండా మీ బిడ్డలను మీరు చల్లగా ఆరోగ్యవంతులుగా మీరు ఉంచగలరని ప్రార్థిస్తున్నాం. మీరు ఉంచారు కాబట్టి మేము మీ సన్నిధిలోనికి వచ్చాము నాయన. మీ సన్నిధిలోనికి వచ్చి మీ మాటలు విని మీ మాటల ప్రకారంగా బ్రతకగలిగే భాగ్యమును, ధన్యతను, కృపను దయచేస్తారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.